మీరు ప్రజలను కాపాడాలి, ప్రజలకు రక్షకులుగా ఉండాలి. వాటన్నిటిని విస్మరించి ఈరోజు ఆ బురదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తలతా మీ లక్ష్యం ఏంది? డైవర్షన్ పాలిటిక్స్. మన మీద ఉన్నటువంటి అపప్రద పడింది. చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వల్ల విజయవాడ మునిగిపోయింది. చివరికి చంద్రబాబు నాయుడే పునరావాసంలో తలదాచుకున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. వరదలకు ముందు, వరదల తర్వాత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేకపోయింది. ఎన్నడూ జరగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. మీరు ఎంతసేపటికి ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరెవరిని తీసుకురావాలని చెప్పి హుటాహుటిన ఎక్కడో మదనపల్లిలో ఫైలు తగలబడ్డాయంటే హెలికాప్టర్లో పంపించినటువంటి నువ్వు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెంది దానిని తీసుకొని ఆ బురదను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి నువ్వు అన్ని మాటలు చెప్పావు, అవన్నీ హామీలను అమలు చేయకుండా ఏమి హామీలు అమలు కావు, ఎవరిని పట్టించుకోవు. నీ జీవితం, నీ యొక్క ఆలోచన అంతా నేను ఏమీ చేయకుండా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గొంతెత్తుతా వాళ్ళని అరెస్టులు చేస్తా, పాత కేసులో తిరగదోడతా, భయభ్రాంతులకు గురి చేస్తా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, నా మీద మరకబడకుండా చూసుకుంటాను తప్ప నేను బాధ్యత వహించను అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నావు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు. అయిపోయింది, జరగాలని జరిగిపోయింది. నువ్వు నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకునేది కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి, ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించిన నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివ్వాలనేటువంటిది, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం.